నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా కీలక నిర్ణయం. 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు. అధికార పక్షంలో ఎగసిపడుతున్న అసంతృప్తి. నేటి నుంచి ఏపీలో అంగన్వాడీల సమ్మె. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నిర్ణయం. ఇచ్చిన హామీలను జగన్ మరిచారని ఆవేదన. రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం. పంట పెట్టుబడి సాయం విడుదలకు నిర్దేశం. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా. ఆమోదం తెలిపిన గవర్నర్. నేడు ఉద్యోగాలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్. గుప్త నిధుల పేరుతో ఆస్తులు స్వాహా చేసి 11 మంది హత్య. నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం. పోలీసుల అదుపులో నిందితుడు. సరైన సమయంలో కశ్మీర్కు రాష్ట్ర హోదా. రాజ్యసభలో హోంమంత్రి వెల్లడి. ఆర్టికల్ 370పై తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అమిత్ షా అభివర్ణన. క్రిమినల్ చట్టాల బిల్లులపై వెనక్కి తగ్గిన కేంద్రం. 3 బిల్లులు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన. కొత్త వాటిని తెస్తామని వెల్లడించిన అమిత్ షా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న విడుదల రజని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ కు మళ్లీ విజయావకాశాలు లేవని ఐపాక్ సర్వేల్లో తేలడంతో వారి స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. 11 మార్పుల్లో కేవలం ఉమ్మడి గుంటూరు నుంచే 8 ఉండటంతో జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది. దీంతో ఇన్ఛార్జీల మార్పు పట్ల అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట వైకాపా అధిష్టానం ఇన్ఛార్జీలను మార్చడం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 2 మంత్రులతో సహా 8 మందిని మార్చారు. 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుతో అధికార పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. ఈ 11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనుక డబ్బు, లాబియింగ్ గట్టిగా పనిచేసిందనే ప్రచారం సాగుతోంది. సిట్టింగులపై వ్యతిరేకతే తెలంగాణలో భారసను అధికారం నుంచి దూరం చేసిందని భావించిన జగన్ ఇన్ఛార్జీలుగా 4 కొత్త ముఖాలను పంపి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారనే చర్చ జరుగుతోంది. అయితే కొత్త వారితో పార్టీకి మైలేజీ రాకపోగా నియోజకవర్గాల్లో కొత్త గ్రూపులు పెరిగే అవకాశముందని వైకాపా సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగా చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు. అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ ఆశించారు. చిరంజీవిని నియమించడంపై కమల వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఆర్కేను సముదాయించేందుకు ఆయన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డి ప్రయత్నం చేయగా రామకృష్ణారెడ్డి వినలేదు. పైగా ఆయన ముందే టైర్లు తగలబెట్టి ఆగ్రహాన్ని వెలగక్కారు. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. చేసేది లేక అయోధ్య రామిరెడ్డి వెనుదిరిగారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి సానుకూలంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గిరిధర్తో పాటు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ టికెట్ను ఆశిస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాను అంటిపెట్టుకుని తిరుగుతున్న గిరిధర్కు మొండిచేయి చూపడంతో ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. మంత్రి రజని నియోజకవర్గం చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుణ్ణి ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన పార్టీలో ఉన్న అంతగా గుర్తింపు లేదని, ఎమ్మెల్యే స్థాయి కాదని నియోజకవర్గానికి చెందిన కొందరు వైకాపా నేతలు అంటున్నారు. తన మరిదికి ఇవ్వాలని మంత్రి కోరినా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి సుచరితను ఆమె కోరిక మేరకు తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో తాడికొండలో టికెట్ ఆశిస్తున్న కత్తెర సురేష్ కుమార్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆందోళన చెందుతున్నారు. సుచరితను తాడికొండకు పంపి ప్రతిపాడు ఇన్ఛార్జిగా విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు. ఆయనెవరో తెలియదని నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. వేమూరు నియోజకవర్గంలో మంత్రి మేరుగ నాగార్జునకు తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన్ని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇన్ఛార్జిగా నియమించారు. వేమూరు ఇన్ఛార్జిగా ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన వరికుటి అశోక్ బాబును నియమించారు. రేపల్లె నియోజకవర్గ బాధ్యునిగా మాజీ మంత్రి ఈపూరు సీతారామమ్మ కుమారుడు వైద్యుడు ఈపూరు గణేష్ ను నియమించారు. గత నెల 15న సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన గణేష్ కు బాధ్యతలు అప్పగించడంపై మోపిదేవి వెంకటరమణ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి తనకు లేదా తన కుమారుడికి టికెట్ ఆశించగా కొత్త వారిని
నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పి హనిమిరెడ్డిని నియమించారు. గత 4.5 ఏళ్లుగా సమన్వయకర్తగా ఉన్న కృష్ణ చైతన్యను అధిష్టానం పక్కన పెట్టింది. హనిమిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామి అని అందుకే నియమించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన కొండపి ఇన్ఛార్జిగా 3 మార్చారు. డాక్టర్ వెంకయ్యను నియమించగా ఆయనకు బాలినేని వర్గంతో సయోధ్య కుదరక వరికుడి అశోక్ బాబుకు కట్టబెట్టారు. వైకాపాలోని సీనియర్లు పలు పదవుల్లో ఉన్న వారిపైన అశోక్ బాబు వర్గం దాడులు, ప్రతీకార చర్యలకు తెగబడింది. తెలుగుదేశం కంచుకోటైన కొండపిలో వైకాపాకు సరైన అభ్యర్థి కనిపించకపోవడంతో మంత్రి సురేష్ ను ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి మేరుగా నాగార్జునను నియమించారు. సుధాకర్ బాబుకు మళ్లీ టికెట్ ఇస్తే ఫలితాలు తారుమారవుతాయని భావించి మేరుగను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ప్రకటించినప్పటికీ గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ మేరీ కృష్ణ, ఆమె భర్త కత్తి సురేష్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి తన కుమారుడు దేవన్ రెడ్డికి టికెట్ అడుగుతున్నారు. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బంధువైన 70వ వార్డు కార్పొరేటర్ వరికూటి రామచంద్రారావుకు అవకాశం ఇచ్చేశారు. దీంతో దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన రాజీనామా లేక బయటకు రాకపోవడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది. ఆమదాల వలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభాపతి తమ్మినేని సీతారాంకు ఈసారి అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మంత్రి అంబటి రాంబాబుకు ఈసారి సత్తెనపల్లిలో టికెట్ లేనట్లేనా అనే చర్చ నడుస్తోంది. ఇన్ఛార్జీల మార్పుల వేళ కొందరితో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 11 నియోజకవర్గాల్లోని వైకాపా ఇన్ఛార్జీలను మార్చామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని సమీక్షల ఆధారంగా మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. అధికారంలోకి రావాలంటే ఎవరు ఎక్కడ అయితే బాగా రాణిస్తారో, పార్టీకి ఉపయోగపడతారో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, రిపోర్ట్లు తెప్పించుకుంటూ, డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు 11 అపాయింట్మెంట్స్ జరిగాయి. భవిష్యత్తులో ఇలాగే ఉంటాయి. అర్కేగానే కాదు, ఏ ఒక్కరిని కూడా మా పార్టీ ఈ పార్టీ వదులుకునేది కాదు. అందరికీ గవర్నమెంట్ స్థానం ఇస్తాము, అందరికీ చేస్తాము. ఇది మొదటి దశగా జరుగుతుంది. ఈ రకంగా మొత్తం 170 సీట్లు కూడా పరిశీలించుకుంటూ ఏదేది ఏం చేయాలో టైం టు టైం చేసుకుని వెళ్తుంది. ఏది స్వాస్థ్యం కాదు, కానీ అందరినీ మాత్రం నాలెడ్జ్ చేస్తాం. పోరాటాలకు పుట్టినిల్లైన నెల్లూరు జిల్లాను భారీ కుంభకోణాలకు పుట్టినిల్లుగా మార్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద స్కాములుగా ఓబళాపురం ఇనుప ఖనిజం, మధుకోడ మైనింగ్ స్కామ్ నిలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిలికా స్కామ్, క్వాడ్జ్ స్కామ్లు జరుగుతున్నాయని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే మైన్స్ కుంభకోణం జరుగుతుందని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ మైనింగ్ పై త్వరలోనే పూర్తి ఆధారాలతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే 371 కోట్లు పెనాల్టీస్ వేశారు ఈ మైన్స్ మీద. ఏదైతే తెలుగుదేశం టైంలో ఎవరికి వాళ్ళు లీజ్ ఉన్న మైన్ ఓనర్స్ స్వతంత్రంగా వాళ్ళు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి అమ్ముకొని ట్యాక్స్ కట్టేవాళ్ళు. ట్యాక్స్ లేదు, పర్మిట్ లేదు, ఆఖరణ ఆ ఇల్లీగల్ యార్డ్స్కి ఆ యార్డ్ పర్మిట్ లేదు. ఆఖరణ ఇది టోటల్ హ్యాండిలింగ్ ఎవరంటే A2 విజయసాయిరెడ్డి. 1 ఎకరాలో 25,000 టన్నులు ఎత్తేస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లోతు కంటే ఎక్కువ ఎత్తేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేయనున్నారు. ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలం కావడంతో సమ్మె చేపట్టాలని 3 ప్రధాన సంఘాలు నిర్ణయించాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీ వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్లను మూసివేస్తున్నట్లు ఆయా సంఘాలు ప్రకటించాయి. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ 4.5 ఏళ్లైనా అమలు చేయలేదని అంగన్వాడీలు వాపోయారు. వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ 4 సంవత్సరాల కాలంలో దశల వారీగా చాలా శాంతియుతంగా అనేక ఆందోళనలు చేశాము. సిఎస్ గారితో చర్చలు జరిగినాయి. అయితే చర్చల్లో ఏమాత్రం పురోగతి లేదు. 12వ తారీఖు నుంచి నిరవధికంగా అంగన్వాడీ సెంటర్లన్నీ క్లోజ్ చేస్తున్నాము. స్టేట్ మొత్తం మీద 1,04,500 మంది పైగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు సమ్మెలో కొనసాగుతారు. సమ్మె జరుగుద్ది. అయితే సమ్మెని విఫలం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం.
కాంగ్రెస్ ఎన్నికల హామీ అయిన 2 లక్షల రుణమాఫీ అమలుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాకు జమ చేయాలని ఆదేశించిన రేవంత్ సాగులో లేని స్థిరాస్తి వ్యాపారం జరుగుతున్న భూములకు పెట్టుబడి సాయం ఎందుకని ప్రశ్నించారు. అన్ని అంశాలను శాసనసభలోనే చర్చిద్దామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. రైతు బంధు అమలు తీరు, లబ్ధిదారులు, వ్యయం సంబంధిత అన్ని అంశాలను అధికారులు వివరించారు. సాగు చేయనప్పటికీ ప్రతి భూమికి పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగులో లేని స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న భూములకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు ఏం ప్రయోజనముంటుందని సీఎం అడిగినట్లు సమాచారం. రైతు బంధుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలోనే రైతు బంధుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పినట్లు తెలిసింది. తాము హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధి విధానాలు ఖరారు కానందున ఎన్నికల సమయంలో నిలిచిపోయిన రైతు బంధు చెల్లింపులు చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా తక్షణమే పంట పెట్టుబడి సాయం అందించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రైతు బంధు చెల్లింపులను ప్రారంభించారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వివిధ పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలపై రేవంత్ ఆరా తీశారు. పసుపు రైతులు సాగయ్య విస్తీర్ణం వివరాలు తెలుసుకున్న సీఎం ఇంత తక్కువ సంఖ్యలో పసుపు రైతులు ఉన్నప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారని తెలిసింది. ఏఈఓల పనితీరు, రైతు వేదికలపైన ఆయన ఆరా తీశారు. అంత ఖర్చుతో నిర్మించిన రైతు వేదికలు ఎందుకు వినియోగంలో లేవని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రోత్సాహకాల గురించి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సంబంధించిన అంశాలపై అధికారులు ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను ఇక నుంచి ప్రజావాణిగా పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజావాణిని ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో 2 రోజుల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజావాణికి ఉదయం 10 గంటలలోపు జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిన్న సాయంత్రం గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు ఆయన రాజీనామా లేఖ సమర్పించగా ఆమె ఆమోదించారు. తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ రాశారు. రాజీనామాకు ముందు జనార్దన్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో నిర్వహించిన గ్రూప్ 1 ఏఈఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సందర్భంలో జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో గ్రూప్ 2 పోటీ పరీక్షలు, గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీకేజ్, గ్రూప్ 3 షెడ్యూల్ ఖరారు, ఇప్పటికే జరిగిన రాత పరీక్షలకు సంబంధించిన తదుపరి ప్రక్రియలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షియా తెగకు చెందిన మహిళలను మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ఇబ్దత్ ఖానాకు చెందిన ముత్తవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను మాత్రమే అనుమతించడం లేదని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. ప్రార్థనల నిమిత్తం ప్రార్థన మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదన్నారు. ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదన్నారు. ఖురాన్, బైబిల్, భగవద్గీత తదితర గ్రంథాల్లో అంశాలు సహా మహిళల గురించి వివేకానంద పేర్కొన్న పలు అంశాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి చదివి వినిపించారు. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని ముత్తవలి కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించారు. ఖాతాదారులకు పారదర్శకమైన సేవలు అందిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ వైపు న్యాయం ఉందని మరోసారి రుజువైంది. మార్గదర్శికి చెందిన 1,050 కోట్ల ఆస్తుల జప్తు చెల్లదని గుంటూరు పీడీజే కోర్టు తీర్పు వెలువరించింది. జప్తు నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చెల్లుబాటు కావని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. తద్వారా మార్గదర్శి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ప్రభుత్వ కుట్రకు బ్రేక్ పడింది.
మార్గదర్శి చిట్ ఫండ్ ఆస్తులను జప్తు చేయడం ద్వారా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఐడీ యత్నాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శికి చెందిన 1050 కోట్ల చరాస్తుల మధ్యంతర జప్తును ఖరారు చేయాలన్న సిఐడి విన్నపాన్ని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు తోసిపుచ్చింది. సిఐడి అదనపు డీజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. చందాదారులకు, ప్రైజ్డ్ సబ్స్క్రైబర్లకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైనట్లుగా సిఐడి రుజువు చేయలేకపోయిందని కోర్టు తేల్చి చెప్పింది. 1050 కోట్ల సొమ్ము జప్తు నిమిత్తం ఏపీ సర్కార్ ఈ ఏడాది మే 29న జారీ చేసిన జీవో 104, జూన్ 15న జారీ చేసిన జీవో 116, జూలై 27న జారీ చేసిన జీవో 134 చెల్లవంటూ తేల్చి చెప్పింది. జప్తును ఖరారు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన 3 వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి సోమవారం కీలక తీర్పు వెలువరించారు. మార్గదర్శి చిట్ ఫండ్ కీర్తి ప్రతిష్టలు, చందాదారుల్లో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయాలనే లక్ష్యంతో మార్గదర్శికి చెందిన 1050 కోట్ల విలువ చేసే చరాస్తుల మధ్యంతర జప్తు చేసేందుకు సిఐడికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం వేర్వేరు తేదీల్లో 3 జీవోలు జారీ చేసింది. జీవోల ద్వారా చేసిన మధ్యంతర జప్తును ఖరారు చేయాలని కోరుతూ సిఐడి అదనపు డీజీ కాంపిటెంట్ అథారిటీ హోదాలో గుంటూరు పీడీజే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. సంస్థ ఆస్తులను జప్తు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పి రాజారావు వాదించారు. సొమ్ము చెల్లించలేదని ఏ ఒక్క చందాదారు ఫిర్యాదు చేయలేదన్నారు. చందాదారుల రక్షణ అనే ముసుగులో మార్గదర్శి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం సిఐడి తెరలేపిందన్నారు. సొమ్ము చెల్లించలేదనే చందాదారులు ఎవరు, వారి పేర్లు ఏమిటి, వారికి ఎంత సొమ్ము చెల్లించాలి అనే వివరాలను సిఐడి చెప్పలేకపోతోందన్నారు. వాటిని తమ ముందు ఉంచాలని ఇదే కోర్టు ఆదేశించినా సిఐడి ముఖం చాటేసిందని చెప్పారు. చిట్ ఫండ్ నిబంధనలకు లోబడి మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. చిట్స్ నిర్వహణలో ఏమైనా లోటుపాట్లుంటే చిట్ ఫండ్ చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. అందుకు భిన్నంగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని వినియోగించి ఆస్తులను జప్తు చేయాలని సిఐడి అభ్యర్థిస్తోందన్నారు. సంస్థ సొమ్ము చెల్లించడంలో విఫలమైందనే ఆరోపణ లేనప్పటికీ ఆస్తులను జప్తు చేస్తే అంతిమంగా నష్టపోయేది చందాదారులేనని వివరించారు. 4 రాష్ట్రాల్లో మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలోనే ఆరోపణలు చేయడం వెనుక దురుద్దేశముందని పేర్కొన్నారు. చందాదారులకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందని నిరూపించే సాక్ష్యాధారాలను సిఐడి కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు. సరైన కారణాలు లేకుండా ప్రతీకారంతో జప్తు ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని తెలిపారు. జప్తుపై ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఉండవన్నారు. ఆస్తుల జప్తును ఖరారు చేయాలని సిఐడి చేసిన విన్నపాన్ని తోసిపుచ్చాలని కోరారు. సిఐడి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ చందాదారుల ప్రయోజనాల రక్షణకే జప్తు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి చందాదారులకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందంటూ ఏపీ సిఐడి నిరూపించలేకపోయిందన్నారు. ఈ కారణంగా మార్గదర్శి చరాస్తుల మధ్యంతర జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 116, 134 చెల్లవని తేల్చి చెప్పారు. మార్గదర్శి వైపు నుంచి ఖాతాదారులకి వీళ్ళు చెల్లింపులు చేయటంలో విఫలమైనప్పుడు మాత్రమే ఈ డిపాజిటర్స్ యాక్ట్ అనేటువంటిది వర్తిస్తుంది. ఇది వీళ్ళ వరకు వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో కానీ లేకపోతే తర్వాత వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్లో కానీ ఎక్కడా కూడా వీళ్ళు డిఫాల్ట్ చూపించలేకపోయారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇది అలాగే ఈ డిఫాల్టర్ యాక్ట్ వర్తించేదానికి ఇందులో సరైనటువంటి ఇవి ఇంగ్రీడియంట్స్ లేవు అని చెప్పేసినటువంటి దాన్ని కోర్టు అభిప్రాయపడి మొత్తం వాళ్ళు వేసినటువంటి 6 పిటిషన్లు డిస్మిస్ అయ్యి వాళ్ళు చేసినటువంటి జప్తు చెల్లదు అని స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. గుప్త నిధుల ఆశ చూపి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి వివిధ కేసుల్లో 11 మందిని హత్య చేశాడనే సమాచారం కలకలం రేపుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిందితుడు బాధితులతో తొలుత పరిచయం పెంచుకుంటాడు. మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బు లేదా ఆస్తులు కాజేస్తాడు. డబ్బులు తిరిగివ్వమని అడిగితే క్షుద్ర పూజల ద్వారా గుప్త నిధులు వెలికి తీస్తానని నమ్మబలుకుతాడు. పూజల విషయం ఎవరికీ చెప్పవద్దని ముందే హెచ్చరిస్తాడు. నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి విషపూరిత రసాయనం కలిపిన పాలు తాగించి హతమారుస్తాడని నిందితుడిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం కేసు దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్లో 2020లో ఒకే కుటుంబానికి చెందిన 4 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలిలో క్షుద్ర పూజలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీగలపల్లికి చెందిన ఒక వ్యక్తి అనంతపూర్లో, అతని కూతురు రాయచూర్లో, ఒకరు ఎండవెట్లలో, మరొకరు వనపట్ల గేటు వద్ద అనుమానాస్పదంగా చనిపోయారు. మృతులంతా ఒకే తరహా విషాన్ని తాగడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజీ నాగర్ కర్నూలు నేడు ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 వేర్పాటు వాదానికి దారితీస్తుందని, అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని, కశ్మీరీయులకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023 పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్ షా ఈ మేరకు వ్యాఖ్యానించారు. సరైన సమయంలో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. ఈ తీర్పు తర్వాత జమ్మూ కశ్మీర్ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండదన్నారు. ఆర్టికల్ 370 వేర్పాటు వాదం ఉగ్రవాదానికి దారితీసిందని, హింస లేని కొత్త అభివృద్ధి చెందిన కశ్మీర్ ప్రధాని మోదీ హయాంలో నిర్మితమవుతోందని అమిత్ షా రాజ్యసభలో చెప్పారు. సరైన సమయంలో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో జరిగిన మార్పులను ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని షా విమర్శించారు. రాజ్యసభ వేదికగా భారత మాజీ ప్రధాని నెహ్రూపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఒకే వ్యక్తి వల్ల భారత్లో జమ్మూ కశ్మీర్ భాగం కావడం ఆలస్యమైందని ఆరోపించారు. 370 इतनी ही न्यायिक थी, इतनी ही जरूरतमंद थी, तो इसके सामने एक ही आर्टिकल है मान्यवर जिसके सामने टेम्पररी शब्द का उपयोग किया गया, वो स्वयं नेहरू जी ने क्यों किया होगा? जो लोग कहते हैं कि धारा 370 परमानेंट है, वो संविधान सभा की मंशा का अपमान कर रहे हैं, संविधान का अपमान। सुप्रीम कोर्ट ने कह दिया है कि इसका मतलब ये है, ये जो कहा धारा 370 अस्थायी प्रावधान था, इसका मतलब ये है कि ये दावा याचिकाकर्ता का 370 को कभी हटाया ही नहीं जा सकता। वो दावा सिरे से सुप्रीम कोर्ट ने खारिज कर दिया है. కశ్మీర్లో కాల్పుల విరమణ లేకపోయి ఉంటే అసలు పీఓకే ఉండేదే కాదని అమిత్ షా చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో భాగమేనన్న షా అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదన్నారు. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన నాయకులను కశ్మీర్ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారిని గుర్తించి ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నించామన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీ స్థాయిలో దాడులు ఎప్పుడైనా జరిగాయా? పెద్ద సంఖ్యలో ఎవరైనా మరణించారా అని అమిత్ షా ప్రశ్నించారు. కొత్త బిల్లుల వల్ల పీఓకే నుంచి 24 మందికి సీట్ల రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. ఉరి, పుల్వామా సెక్టార్లలో మారణహోమం సృష్టించిన వారిని వాళ్ల ఇంటికి వెళ్లి మరీ హతమార్చామంటూ పాక్ భూతలంలో సర్జికల్ స్ట్రైక్స్ విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు భారత్లో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉన్నారని ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యానించారు. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల బిల్లులను మార్చే అంశంలో కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను ఉపసంహరించుకుంది. కొత్తగా రూపొందించిన 3 బిల్లులను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. కానీ వాటిని ఉపసంహరించుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్యాత్ చట్టం తీసుకురావాలని కేంద్రం భావించింది. వలస పాలన నాటి క్రిమినల్ చట్టాలను సవరిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. తర్వాత ఆ బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పార్లమెంట్ పంపించింది. స్థాయీ సంఘం సిఫారసుల నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత బిల్లులో మార్పులు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలిపారు. ఆ బిల్లు స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను కూడా ఉపసంహరిస్తున్నట్టు వెల్లడించారు.